Today I am discussing about nomenclature of aliphatic compounds by IUPAC system. There are some rules for naming aliphatic compounds when no functional group is present. There are longest chain rule. This is the first rule. Longest chain rule ప్రకారము మనము ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం అనుకోండి. అందులో లాంగెస్ట్ చైన్ ఏది మనము ఫస్ట్ గుర్తించాలన్నమాట. ఆ లాంగెస్ట్ చైన్ ఏదో దాన్ని పేరెంట్ చైన్ అంటారు. దీంట్లో పేరెంట్ చైన్ ఏది అని అంటే హారిజాంటల్ గా ఉన్న హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కార్బన్ కంటిన్యూస్ చైన్ పేరెంట్ చైన్ అవుతుంది. గ్రూప్స్ ఏవైతే ఈ పేరెంట్ చైన్ కి అటాచ్ అయి ఉంటాయో వాటిని సబ్స్టిట్యూయెంట్స్ అంటాం. ఈ పేరెంట్ చైన్ హారిజాంటల్ గా అయినా ఉండొచ్చు, లేకపోతే జిగ్జాగ్ గా అయినా ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాంపౌండ్ తీసుకున్నామంటే ఇందులో హారిజాంటల్ గా ఉన్న కార్బన్ చైన్ లో 5 కార్బన్స్ ఉన్నాయి. అలా కాకుండా జిగ్జాగ్ గా తీసుకుంటే ఇందులో 7 కార్బన్స్ ఉన్నాయి. అంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ కంటిన్యూస్ లాంగ్ చైన్ ని మనము పేరెంట్ చైన్ గా తీసుకుంటాం. దిస్ ఈస్ ద పేరెంట్ చైన్. అండ్ ఇవి మిథైల్ గ్రూప్స్ ఏవైతే అటాచ్ అయి ఉన్నాయో అవి సబ్స్టిట్యూయెంట్స్. ఇప్పుడు పేరెంట్ చైన్ అంటే ఏమి, సబ్స్టిట్యూయెంట్స్ అంటే ఏమి మనం తెలుసుకున్నాం. ఈ పేరెంట్ చైన్ అనేది మనము లాంగెస్ట్ చైన్స్ ఉన్నవన్నీ పేరెంట్ చైన్స్ కావు. లాంగెస్ట్ చైన్స్ ఒకటి కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మనం దేన్ని పేరెంట్ చైన్ గా తీసుకోవాలి అనేది నెక్స్ట్ ఎగ్జాంపుల్ లో చూద్దాం. ఈ ఎగ్జాంపుల్లో ఈ కాంపౌండ్ లో హారిజాంటల్ గా ఒక లాంగెస్ట్ చైన్ ఉంది. అంటే ఇందులో 5 కార్బన్స్ ఉన్నాయి. సేమ్ ఇదే కాంపౌండ్ లో జిగ్జాగ్ గా ఒక లాంగెస్ట్ కంటిన్యూస్ కార్బన్ చైన్ ఉంది. ఇందులో కూడా 5 కార్బన్స్ ఉన్నాయి. మరి దేన్ని ప్రిఫర్ చేస్తాము అనంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్స్ ఏ దానికైతే ఉంటాయో, అలాగే బ్రాంచ్డ్ సైడ్ చైన్స్ కూడా తక్కువగా ఉంటాయో దాన్ని మనము పేరెంట్ చైన్ గా ప్రిఫర్ చేస్తాం. ఇందులో చూడండి 1 2 3 సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి. అలాగే ఈ సైడ్ చైన్ బ్రాంచెస్ తక్కువగా ఉన్నాయి. అదే సేమ్ కాంపౌండ్ ఇది చూసామనుకోండి, ఇందులో 1 సబ్స్టిట్యూయెంట్ ఉంది, హైలీ బ్రాంచెడ్ సైడ్ చైన్ ఉంది. కాబట్టి మనం దీన్ని ప్రిఫర్ చేయము. ఇందులో ఉన్న దీన్ని మాత్రమే పేరెంట్ చైన్ గా మనం ప్రిఫర్ చేస్తాం. 3 సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి, బ్రాంచెడ్ సైడ్ చైన్ అనేది ఇందులో బ్రాంచెస్ తక్కువగా ఉన్నాయి. కాబట్టి దీన్ని మనము పేరెంట్ చైన్ గా ప్రిఫర్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ రూల్, నెంబరింగ్ ఆఫ్ ద కార్బన్ ఆటమ్స్ ఆఫ్ ద లాంగెస్ట్ చైన్. లాంగెస్ట్ చైన్ కి నెంబరింగ్ ఎలా ఇవ్వాలో ఇది సెకండ్ రూల్ అన్నమాట. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది వాట్ ఈస్ లొకెంట్. ద నెంబర్ దట్ లొకేట్స్ ద పొజిషన్ ఆఫ్ ద సబ్స్టిట్యూయెంట్. అంటే సబ్స్టిట్యూయెంట్ యొక్క పొజిషన్ ని తెలిపే నెంబర్ నే లొకెంట్ అంటాం అన్నమాట. ఫస్ట్ మనము ఒక సబ్స్టిట్యూయెంట్ పేరెంట్ చైన్ కి అటాచ్ అయినప్పుడు మనము నెంబరింగ్ ఎలా ఇస్తాము, అదే లోయెస్ట్ లొకెంట్ రూల్ అన్నమాట. అంటే మనము ఫస్ట్ సబ్స్టిట్యూయెంట్ ఏదైతే కార్బన్ చైన్ కి అటాచ్ అయి ఉంటుందో దానికి లోయెస్ట్ పాసిబుల్ నెంబర్ వచ్చేటట్లు నెంబరింగ్ ఇవ్వాలి. దట్ ఈస్ లోయెస్ట్ లొకెంట్ రూల్. దీని ప్రకారము లెఫ్ట్ టు రైట్ మనం నెంబరింగ్ ఇచ్చినప్పుడు ఈ మిథైల్ గ్రూప్ కి తక్కువ నెంబరింగ్ తక్కువ పాసిబుల్ నెంబర్ వచ్చింది. కాబట్టి దిస్ ఈస్ ద రైట్ వన్. దీని ప్రకారము మనము 2 మిథైల్ పెంటేన్ అని రాస్తాం. అండ్ నెక్స్ట్ సబ్స్టిట్యూయెంట్స్ ఒకటి కన్నా ఎక్కువ అటాచ్ అయి ఉన్నప్పుడు పేరెంట్ చైన్ కి మనం నెంబరింగ్ ఎలా ఇస్తామంటే 1 ఎండ్ నుంచి అదర్ ఎండ్ కి నెంబరింగ్ ఇస్తాం. అలాంటప్పుడు ఈ సబ్స్టిట్యూయెంట్స్ కి వాటి యొక్క లొకెంట్ సమ్ తక్కువగా ఉండాలి. అలా నెంబరింగ్ ఇవ్వాలి. దాన్ని లోయెస్ట్ సమ్ రూల్ అంటాం. అంటే ఇప్పుడు లెఫ్ట్ టు రైట్ నెంబరింగ్ ఇచ్చినప్పుడు లొకెంట్ సమ్ రూల్ 2 + 3 5 వస్తుంది. రైట్ టు లెఫ్ట్ నెంబరింగ్ ఇస్తే 4 + 5 వస్తుంది.
9 వస్తుంది అనమాట. ఇది ఎక్కువగా ఉంది కాబట్టి ఈ విధంగా రైట్ టు లెఫ్ట్ నెంబరింగ్ ఇవ్వకూడదు, లెఫ్ట్ టు రైట్ నెంబరింగ్ ఇవ్వడం కరెక్ట్. దట్ ఈస్ లోయెస్ట్ సమ్ రూల్. లోయెస్ట్ సమ్ రూల్ ప్రకారము మన సబ్స్టిట్యూయెంట్స్ ఏవైతే పేరెంట్ చైన్ కి అటాచ్ అయి ఉంటాయో వాటి యొక్క సమ్ అనేది లొకెంట్ సమ్ అనేది తక్కువగా ఉండాలి. అది లోయెస్ట్ సమ్ రూల్. దీని ప్రకారము మనం నేమింగ్ ఎలా ఇస్తామంటే 2, 3 డై మిథైల్ హెక్సేన్. ఈ 2 రూల్స్ మనకు కార్బన్ చైన్ అనేది చిన్నదిగా ఉన్నప్పుడు రెండు సేమ్ రిజల్ట్స్ ని ఇస్తాయి. అలా కాకుండా పేరెంట్ చైన్ అనేది అంటే కార్బన్ చైన్ అనేది లెంత్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ 2 రూల్స్ మనకు డిఫరెంట్ రిజల్ట్స్ ఇస్తాయి అన్నమాట. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో దీనికి నెంబరింగ్ లెఫ్ట్ టు రైట్ ఇచ్చినప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. దీని లోయెస్ట్ సమ్ రూల్ ప్రకారము 3 వీటి లొకెంట్ సమ్ రూల్ 3 + 4 + 9 దట్ ఈస్ 16. దీనికి రైట్ టు లెఫ్ట్ నెంబరింగ్ ఇచ్చినప్పుడు దీని లొకెంట్ సమ్ 2 + 7 + 8 దట్ ఈస్ 17. లోయెస్ట్ సమ్ రూల్ ప్రకారము తక్కువ లోయెస్ట్ లొకెంట్ సమ్ వచ్చిండేది వచ్చేదాని ప్రకారమే మనం నెంబరింగ్ ఇవ్వాలి. అంటే లెఫ్ట్ టు రైట్ ఇవ్వాల్సి వస్తుంది. లోయెస్ట్ లొకెంట్ రూల్ ప్రకారము ఫస్ట్ సబ్స్టిట్యూయెంట్ కి లోయెస్ట్ పాసిబుల్ నెంబర్ రావాలి. దాని ప్రకారము రైట్ టు లెఫ్ట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు డిఫరెంట్ రిజల్ట్స్ వస్తున్నాయి కదా, అలాంటప్పుడు మనము లోయెస్ట్ లొకెంట్ రూల్ మాత్రమే ఫాలో అవ్వాలి. అంటే రైట్ టు లెఫ్ట్ నెంబరింగ్ ఇవ్వాలి. దీని ప్రకారం మనము ఏ విధంగా నేమింగ్ ఇస్తామో చూద్దాం. 2, 7, 8 ట్రైమిథైల్ డెకేన్. ఇప్పుడు మనము సేమ్ ఆల్కైల్ సబ్స్టిట్యూయెంట్స్ పేరెంట్ చైన్ కి అటాచ్ అయినప్పుడు ఎలా నెంబరింగ్ ఇవ్వాలి అలాగే నేమింగ్ ఇవ్వాలో తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్, హౌ కెన్ వి గివ్ నేమింగ్ అండ్ నెంబరింగ్ వెన్ డిఫరెంట్ ఆల్కైల్ సబ్స్టిట్యూయెంట్స్ ఆర్ అటాచ్డ్ టు ద పేరెంట్ చైన్. అంటే పేరెంట్ చైన్ కి డిఫరెంట్ ఆల్కైల్ సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నప్పుడు మనము నేమింగ్ నెంబరింగ్ ఎలా ఇవ్వాలో చూద్దాం. ఫస్ట్ లోయెస్ట్ లొకెంట్ రూల్ ప్రకారము నెంబరింగ్ ఇవ్వాలి. అంటే ఫస్ట్ సబ్స్టిట్యూయెంట్ కి లోయెస్ట్ పాసిబుల్ నెంబర్ రావాలి. అంటే ఇప్పుడు రైట్ టు లెఫ్ట్ నెంబరింగ్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ నేమింగ్ ఎలా ఇవ్వాలి. నేమింగ్ ఎలా ఇవ్వాలంటే ఈ సబ్స్టిట్యూయెంట్స్ ఏవైతే అటాచ్ అయి ఉంటాయో వాటి నేమ్స్ ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం రాస్తే ఏది ఫస్ట్ వస్తుందో దాన్ని ఫస్ట్ ప్రిఫర్ చేసి రాయాలి. ఇప్పుడు ఇది ఇథైల్, ఇది మిథైల్ గ్రూప్. ఇథైల్ గ్రూప్ లో ఈ ఫస్ట్ వస్తుంది కాబట్టి ఫస్ట్ ఇథైల్ గ్రూప్ రాయాలి. దాని ప్రకారము 4 ఇథైల్ 2,4 డైమిథైల్ హెక్సేన్. ఇందులో డై ట్రై టెట్రా అనుండేవి మనము ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇగ్నోర్ చేయాలి. కాబట్టి ఈ అనేది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఫస్ట్ వస్తుంది కాబట్టి ఈథైల్ అనేది ఫస్ట్ రాస్తాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ డిఫరెంట్ ఆల్కైల్ సబ్స్టిట్యూయెంట్స్ ఈక్వలెంట్ పొజిషన్స్ లో ఉన్నప్పుడు నెంబరింగ్ ఎలా ఇవ్వాలి, నేమింగ్ ఎలా ఇవ్వాలి. ఈక్వివాలెంట్ పొజిషన్ అంటే ఏమి? ఇప్పుడు మనం నెంబరింగ్ లెఫ్ట్ టు రైట్ ఇచ్చిన, రైట్ టు లెఫ్ట్ ఇచ్చిన లొకెంట్ సమ్ సేమ్ వస్తే దాన్ని ఈక్వాలెంట్ పొజిషన్ అంటారనమాట. అంటే 1, 2, 3, 4, 5, 6 ఇటువైపు నుంచి నెంబరింగ్ ఇచ్చినప్పుడు ఇలా వాటి లొకెంట్ సమ్ ప్రకారము
3 + 4 = 7. ఇటువైపు నుంచి నెంబరింగ్ ఇచ్చినప్పుడు 4 + 3 దట్ ఈజ్ ఆల్సో 7. అంటే ఈక్వాలెంట్ పొజిషన్లో ఉన్నాయి ఈ 2 సబ్స్టిట్యూయెంట్స్. అలాంటప్పుడు మనము ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఇథైల్ గ్రూప్ ఫస్ట్ వస్తుంది కాబట్టి దానికి లోయెస్ట్ పాసిబుల్ నెంబర్ వచ్చేటట్లు మనం నెంబరింగ్ ఇవ్వాలి. అంటే రైట్ టు లెఫ్ట్ నెంబరింగ్ ఇవ్వడం కరెక్ట్. ఈథైల్ గ్రూప్కి లోయెస్ట్ పాసిబుల్ నెంబర్ రావాలి. ఇప్పుడు నేమింగ్ ఎలా ఇస్తామో చూద్దాం. నేమింగ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారమే ఇవ్వాలి. అప్పుడు 3 ఈథైల్, 4 మిథైల్, హెక్సేన్. And next, numbering and naming when complex alkyl substituents are present. ఇప్పుడు మనము కాంప్లెక్స్ ఆల్కైల్ సబ్స్టిట్యూయెంట్ అనేది పేరెంట్ చైన్కి అటాచ్ అయినప్పుడు మనం నెంబరింగ్ అండ్ నేమింగ్ ఎలా ఇవ్వాలో చూద్దాం. నెంబరింగ్ మాత్రము లోయెస్ట్ లొకెంట్ రూల్ ప్రకారము మనం నెంబరింగ్ ఇవ్వాలి. ఇప్పుడు కాంప్లెక్స్ ఆల్కైల్ సబ్స్టిట్యూయెంట్ ఈ కార్బన్కి అటాచ్ అయింది కదా, ఏ కార్బన్ అయితే ఇక పేరెంట్ చైన్ యొక్క కార్బన్కి అటాచ్ అయి ఉంటుందో దానికి 1' అనే నెంబరింగ్ ఇస్తామన్నమాట. ఇప్పుడు నేమింగ్ ఎలా ఇవ్వాలో చూద్దాం. ఈ కాంప్లెక్స్ ఆల్కైల్ సబ్స్టిట్యూయెంట్ నేమ్ అనేది బ్రాకెట్లో రాయాలన్నమాట టు అవాయిడ్ కన్ఫ్యూజన్. ఇప్పుడు మనం నేమింగ్ ఎలా ఇవ్వాలో చూద్దాం. ఈ కాంప్లెక్స్ ఆల్కైల్ సబ్స్టిట్యూయెంట్ లొకెంట్ 3 కాబట్టి 3 బ్రాకెట్లో 1' మిథైల్ గ్రూప్ అటాచ్ అయింది కాబట్టి దీనికి మిథైల్, 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇథైల్ బ్రాకెట్ క్లోజ్, 7 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి హెప్టేన్. దీన్నే మనము ఈ కాంప్లెక్స్ ఆల్కైల్ సబ్స్టిట్యూయెంట్ నేమ్ ని మనం కామన్ నేమ్ కూడా యూజ్ చేసి రాయొచ్చు. అదేలాగంటే 3 ఇది ఐసోప్రోపైల్ గ్రూప్ అన్నమాట కాబట్టి ఐసోప్రోపైల్ హెప్టేన్. ఇలా రాస్తాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కాంప్లెక్స్ ఆల్కైల్ సబ్స్టిట్యూయెంట్స్ తో పాటు అదర్ సబ్స్టిట్యూయెంట్స్ కూడా పేరెంట్ చైన్ కి అటాచ్ అయి ఉంటే మనము నేమింగ్ ఎలా ఇవ్వాలో చూద్దాం. ఫస్ట్ లోయెస్ట్ లొకెంట్ రూల్ ప్రకారం నెంబరింగ్ లెఫ్ట్ టు రైట్ ఇస్తాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ కాంప్లెక్స్ ఆల్కైల్ సబ్స్టిట్యూయెంట్ యొక్క కార్బన్ ఏదైతే దీనికి పేరెంట్ చైన్ కి అటాచ్ అయిందో దానికి 1' అని నెంబరింగ్ ఇస్తాము. ఇప్పుడు నేమింగ్ 2 మిథైల్ గ్రూప్స్ అటాచ్ అయి ఉన్నాయి కాబట్టి డైమిథైల్ అనేది వస్తుందన్నమాట. ఇందులో డైమిథైల్లో డీని మనము ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే కాంప్లెక్స్ ఆల్కైల్ సబ్స్టిట్యూయెంట్ అనేది పేరెంట్ చైన్ కి అటాచ్ అయింది కాబట్టి ఇక్కడ మనం డైమిథైల్లో డీని ఇగ్నోర్ చేయమన్నమాట. దాన్ని కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో కన్సిడర్ చేస్తాం. దాని ప్రకారము 2, 7 డైమిథైల్. ఈ కాంప్లెక్స్ ఆల్కైల్ సబ్స్టిట్యూయెంట్ 5 కి అటాచ్ యొక్క లొకెంట్ 5 కాబట్టి 5 బ్రాకెట్ లో 1' మిథైల్ ప్రొపైల్ బ్రాకెట్ క్లోజ్, 9 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి నో నేమ్. దీన్నే మనము 2,7 డైమిథైల్ 5 సెకండరీ బ్యూటైల్ నో నేమ్ అని కూడా రాయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని.